మంటలు రేగుతున్నాయి. యుద్ధం భయంతో నగరవాసులు పెట్రోల్ బంకుల వద్ద క్యూ కడుతున్నారు. నిన్నటి నుంచి నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వడం, ట్యాంకులు రాత్రి మొత్తం రీఫిల్లింగ్ చేశాయనే వార్త ప్రచారం అవడంతో ప్రజలు ఉదయం నుంచి పెట్రోల్ బంకుల ముందు క్యూ కట్టారు. ఎప్పుడు ఏమవుతుందో, ఇంధన సరఫరా ఎక్కడ నిలిచిపోతుందో అన్న ఆందోళనతో జనం బంకులకు పరుగులు తీస్తున్నారు. దీంతో నగరంలోని పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల బారులు తీరారు. ఇప్పటికే చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండటంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. యుద్ధం భయంతో ప్రస్తుతం పెట్రోల్ బంకుల దగ్గర నగరవాసులందరూ కూడా క్యూ కడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన బంక్ దగ్గర పరిస్థితి అందించడానికి మా ప్రతినిధి సుజాత సిద్ధంగా ఉన్నారు. రైట్ సుజాత, ప్రస్తుతం యుద్ధం కారణంగా కూడా ఇటు నో స్టాక్ బోర్డులు కూడా దర్శనమిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ప్రజలందరూ కూడా బంకుల దగ్గరికి ఇప్పుడే క్యూ కట్టిన పరిస్థితి నెలకొంది. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? యజమానులు ఏమంటున్నారు? వినయనా, హైదరాబాద్లో 1280 పెట్రోల్ బంక్స్ ఉంటాయి. అందులో ప్రైవేట్ డీలర్స్ రన్ చేసేవి కొన్ని అయితే, మరికొన్ని ప్రభుత్వం రన్ చేసేటువంటి ఉంటాయి, మరికొన్ని ట్రస్టులు రన్ చేసేటువంటి పెట్రోల్ బంక్స్ ఉంటాయి. రాత్రి నుంచి అన్ని పెట్రోల్ బంక్స్ వద్ద వాహనదారులు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నో స్టాక్ బోర్డ్స్ కొన్ని పెట్రోల్ బంక్స్లో కనిపించడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. అంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధ నేపథ్యంలోనే ఇంధనం ఇప్పటికే ఆగిపోయింది. ఇటు గ్యాస్, అదేవిధంగా పెట్రోల్, డీజిల్ సరఫరా ఆగిపోయిందని వస్తున్నటువంటి వార్తలకి మరింత బలం చేకూరే విధంగా ఈ పెట్రోల్ నో స్టాక్ బోర్డ్స్ ఏర్పాటు చేయడంతో కొంతమేరకు ఆందోళనకి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎవరూ భయభ్రాంతులకు గురవ్వాల్సినటువంటి పరిస్థితి లేదు, ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి లేదు. డీజిల్, పెట్రోల్తో పాటు గ్యాస్ కూడా తగినంత సరఫరా మనకి అందుతుంది అని చెప్తున్నారు. ప్రస్తుతం నేను పెట్రోల్ బంక్ వద్ద ఉన్నాను. ఒక్కసారి చూస్తే 2 వీలర్ వాహనాలు, అదేవిధంగా 4 వీలర్ వాహనాలు దాదాపు 100 మీటర్ల వరకు క్యూ లైన్లో దర్శనమిస్తున్నాయి. అయితే ప్రధానంగా ఈ పెట్రోల్, డీజిల్ సరఫరా అనేది ఎక్కడ అటు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధ నేపథ్యంలో ఆగిపోలేదు. ఎవరు ఆందోళన చెందకండి. తెలంగాణకి సంబంధించి క్యాష్ అండ్ క్యారీ పద్ధతులు, అంటే చాలా వరకు పెట్రోల్ బంక్స్ అన్నీ కూడా ప్రైవేట్ డీలర్స్ రన్ చేసేది క్యాష్ అండ్ క్యారీ పద్ధతి ఉంటుంది. అంటే ముందుగా ఇప్పుడు డబ్బులు చెల్లించి ఆ తర్వాత డీజిల్, పెట్రోల్ తీసుకోండి అని చెప్తున్నారు. గతంలో క్రెడిట్లో ఇచ్చేవాళ్ళు. అంటే ఈరోజు ఒక 2 ట్యాంకర్లు పెట్రోల్, డీజిల్ ఒక పంపుకి పంపిస్తే బంకుకి, ఆ తర్వాత క్రెడిట్ అంటే డబ్బులు చెల్లించి మళ్ళీ తీసుకొచ్చుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు చెల్లించిన తర్వాత మాత్రమే వాళ్ళకి డీజిల్, పెట్రోల్ సప్లై చేస్తాము అని చెప్పేసి కంపెనీలు చెప్పడంతో కొంతమేరకు వాళ్ళు గతంలో చెల్లించాల్సినటువంటి బకాయిలు పెండింగ్ ఉన్నాయి. ప్రస్తుతం కూడా చెల్లించాల్సినటువంటి డబ్బులు పోకపోయేసరికి పెట్రోల్, డీజిల్ అనేది కొన్ని బంకులకు మాత్రం తాత్కాలికంగా నిలిపివేశారు. దాంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. చూడొచ్చు, వాళ్ళతో మాట్లాడదు. ఎక్కడైనా నో స్టాక్ బోర్డ్స్ ఉన్నాయా? రోజు ఇక్కడికే వస్తారా పెట్రోల్? ఇక్కడికి వస్తాం. ఎందుకు ఇంత ఉదయాన్నే వచ్చారు? పెట్రోల్ బంద్ అని అన్నారని అది కానీ పెట్రోల్ బంక్ బంద్ అని చెప్పి ఎవరు చెప్పారు బంద్? అంటే బయట అట్లా మామూలు క్యాజువల్గా చెప్తే ఇంత జనాలు వచ్చారు కదా. అవును, బంద్ ఉంటే మళ్ళీ బంక్ 2-3 బంద్ అంటున్నారు. లాక్డౌన్ పెడుతున్నారని చెప్తున్నారు. ఇంకా అంటే బయట న్యూస్ చూడొచ్చు. అంటే చాలా వరకు వస్తున్నటువంటి వార్తల వల్లనే మేమంతా ఇక్కడికి వచ్చాము అని చెప్తున్నారు. భయ్యా, ఎవరైనా చెప్పారా పెట్రోల్ బంద్ అని? చెప్పారు. ప్రజెంట్ న్యూస్ రన్ అవుతుంది, ఆన్లైన్లో కూడా సోషల్ మీడియాలో అదే రన్ అవుతుంది. అందుకనే చాలా ప్లేసెస్లో చూసి మళ్ళీ ఇక్కడికి వచ్చి చూసి. ఎక్కడైనా నో స్టాక్ బోర్డ్స్ కనిపించలేదు? లేదు, ప్రజెంట్ అయితే ఎక్కడ కనిపించలేదు. బట్ రాయదుర్గ మెట్రో స్టేషన్ దగ్గరనైతే మొత్తం బంద్ ఉన్నాయి. అక్కడ నుండి ఇక్కడ మళ్ళీ చూసుకొని అప్డేట్ ఉంది అని చెప్పేసి వచ్చాను. మీరు జాబ్ చేస్తారా? నో స్టాక్ బోర్డ్స్ ఎక్కడైనా కనిపించారా? లేదండి. మరి ఎందుకు ఇంత ఉదయాన్నే పెట్రోల్కి వచ్చారు? షిఫ్ట్ చేసి వస్తున్నాం. ఆఫీస్ నుంచి డైరెక్ట్ ఇట్లాగే పెట్రోల్ పట్టించుకోవడానికి వస్తున్నాం. బట్ అది అన్ని క్లోజ్ ఉన్నాయి, ఇది ఒకటే ఓపెన్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి పెట్రోల్ పట్టించుకుంటాం. క్లోజ్ ఉన్నాయా ఎక్కడైనా బంక్స్? సో లేవు, అన్ని క్లోజ్ ఉన్నాయి. సో ఇది ఒకటే ఓపెన్ ఉంది కాబట్టి సో వచ్చాం. రోజుకి ఎంత పెట్రోల్ పడుతుంది మీకు? సో రోజు అంటే ఏం లేదు, 1 టైం ఫుల్ ట్యాంక్ వేయించుకుంటాను అంతే. సో 2 వీక్స్కి 1 టైం. సో థ్యాంక్ యూ. చాలామంది అంటే 2 వీలర్సే కాదు, ఇటు 4 వీలర్స్ వాళ్ళు కూడా పెట్రోల్ లేదేమో అన్న భయంతో ఇక్కడికే చాలా బంక్స్ చూసాము. ఎక్కడ మాకు పెట్రోల్ అనేది కనిపించలేదు, నో స్టాక్ అనే బోర్డ్సే దర్శనమిస్తున్నాయని చెప్తున్నారు. ఎందుకు ఇంత ఉదయాన్నే పెట్రోల్? అవసరం
అవసరం. రెగ్యులర్ వస్తారా లేకపోతే పెట్రోల్ అయిపోతుంది అని రెగ్యులర్గా వస్తాను. మన ఫుడ్ ఉండాలి, మన బండి ఫుడ్ వద్దా చెప్పండి, ఇదే కదా. ఎంత పెట్రోల్ పడుతుంది రోజు? నాకు రోజుకేం లేదు, నేను ఒకేసారి కొట్టించేస్తాను, వీక్కి ఒక 600 అలా కొట్టిస్తాను నేను అంతే. మన పెట్రోల్ అయిపోతుందని ఏమన్నా విన్నారా మీరు? ప్రజెంట్ అయితే అదేం తెలియదు. వచ్చాను అలాగో టైం ఉంది కదా, లేచి నైట్ షిఫ్ట్ చేసి వచ్చాను, అలాగో తెలివి ఉంది కదా అని చెప్పేసి కొట్టేస్తున్నాను అంతే, అంతకుమించి వేరే ఇది లేదు. అయితే చూడొచ్చు. అంకుల్ ఎక్కడికి వెళ్తున్నారు? కొండాపూర్ పోవాలి. కొండాపూర్. పెట్రోల్ ఉందా? పెట్రోలు లేదు, లేకనే వస్తున్నాం, అందరు వస్తుండే, మరి నైట్ ఏమని చెప్పిర్రా, మరి ఏం చేసిర్రా అని తెలియదు మాకు. ఇప్పుడు ఎంత ఉంది పెట్రోల్? పెట్రోల్ అసలే లేదు, ఒక 1/2 లీటర్ ఉంది అంతే. పెట్రోల్ అయిపోతుంది ఏమన్నా భయంతో వస్తుందా? భయంతోనే వస్తున్నాం, మరి మళ్ళీ ఆగిపోతే డ్యూటీకి వెళ్ళాలి కదా, అందుకనే వస్తున్నాం. మేము ఇక్కడ అప్పిసిపేట. అయితే మనం విజువల్స్ లో చూస్తే అందరూ రాత్రి వచ్చినటువంటి వార్తల్లోనే పెట్రోల్ అయిపోయిందేమన్న భయంతో అందరూ బంక్స్కి వస్తున్నారు. మేము కూడా అలానే వస్తున్నామని చెప్తున్నారు. అంటే ఒకవైపు ఈ 2 వీలర్ వాహనాలు మాత్రమే కాదు, 4 వీలర్ వాహనాలు కూడా 100 మీటర్ల వరకు మనకు క్యూ లైన్లో దర్శనమిస్తున్నాయి. మనము ఇలాంటి సిచ్యువేషన్ చాలా రేర్ కేసెస్లో ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధ నేపథ్యంలో డీజిల్, పెట్రోల్, గ్యాస్ అనేది అంటే ఇంధనంకి సంబంధించి మొత్తం ఆగిపోయింది అన్నటువంటి వచ్చిన వార్తలు కొంతవరకు అవాస్తవం. పూర్తిగా ఎలాంటి ఇబ్బందులు లేవు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు ఎల్పిజికి సంబంధించి అంటే సిలిండర్లకి సంబంధించి కూడా ఇటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బుకింగ్ చేసుకున్న తర్వాత ఇవ్వడము, హోటల్స్కి వీళ్ళకి సప్లై చేయడం చేస్తుంది. అలాగే పెట్రోల్, డీజిల్లో కూడా ఎలాంటి కొరత లేదు. ఇప్పుడు కేవలము క్యాష్ అండ్ క్యారీ ద్వారానే తీసుకువెళ్ళాలని చెప్తుంది. గతంలో ఇచ్చినటువంటి క్రెడిట్ సిస్టమ్ అనేది ఇప్పుడు ఇవ్వము అని చెప్పేసి కంపెనీలు చెప్తుంది. బల్క్లో డైరెక్ట్గా ఎవరైనా పెట్రోల్ బంక్స్కి ఇలా బల్క్లో ఇస్తే ఆ పెట్రోల్ బంక్స్ని కూడా సీజ్ చేస్తాము అని చెప్పేసి వాటిని మూసివేయాలి అని డిమాండ్ చేస్తామని కంపెనీలు చెప్తున్నాయి. కాబట్టి మనం విజువల్స్లో చూస్తే 4 వీలర్స్ అన్నీ పెట్రోల్ కోసమే ఉన్నాయి. ఉదయం నుంచి వాళ్ళతో మాట్లాడదాము, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎందుకు ఇంత క్యూ లైన్లు కూడా ఉన్నాయని. భయ ఎక్కడి నుంచి వస్తున్నారు? సనత్ నగర్ నుంచి వస్తున్నాం మేడం. షాద్ నగరా? సనత్ నగర్. సనత్ నగర్. ఎందుకు అక్కడ ఎక్కడ పెట్రోల్ లేదా? ఎక్కడ చూసినా ఫుల్ జామ్ ఉంది. ఇది ఏం టార్చర్ అసలు, ఇది హెడేక్. ఇది అంతా పొద్దున 4 o'clock లేచొచ్చు. ఎందుకు రేపు కొట్టించుకోవచ్చు లేకపోతే ఈవినింగ్? అందరూ మీడియాలో అందరూ చెప్తున్నారు కదా, బంక్స్ మొత్తం బంద్ అయిపోతాయి అని చెప్పి, మొత్తం క్లోజ్ అయిపోతాయి అని చెప్పేసి. ఆ ప్రకారంగా అందుకని చెప్పేసి థ్యాంక్ఫుల్ చేయించుకుంటూ అయిపోతాం. మనం ఆఫీస్కి వెళ్తాం కదా, మనకి ఇబ్బంది కాదు. ఎంత టైం నుంచి వెయిట్ చేస్తున్నారు? ఆల్మోస్ట్ 25 minutes అయింది. మరి క్యూ లైన్ ఇంత ఉంది కదా, వెయిట్ చేసి ఎట్లయినా ఇప్పుడు అంతా నేను అక్కడ చూసుకుంటూ వచ్చాను. ఇక్కడైనా కొట్టించుకుంటూ అయిపోతుంది కదా. అన్ని బంక్స్ ఫుల్ ఉన్నాయా? అన్నీ ఫుల్ ఉన్నాయి ఆల్మోస్ట్. నేను సనత్ నగర్ నుంచి ఎన్ని చూసాను, యూస్ కూడా అన్నీ ఫుల్ ఉన్నాయి. అదంతా ఒకవైపు ఫేక్ న్యూస్, ఏం ఇబ్బంది ఏం లేదు అని చెప్తున్నారు కదా. లేదు అంటున్నాం కానీ ఎందుకు రిస్క్ చేయడం అంటే, ఇప్పుడు అది న్యూస్ వచ్చింది, వాళ్ళు చెప్పారు కదా ఆల్మోస్ట్ బంద్ అయిపోతుంది అన్నప్పుడు చెప్పారు ఇక వాళ్ళు మీడియాలో ఒక్కొక్కరు ఇస్తున్నారు కదా మేడం, జనరల్గా ఆ ప్రకారం అని చూసినాం. ఎంత పడుతుంది పెట్రోల్? పెట్రోల్ ఎంత పడుతుంది? 4,000. ఎన్ని రోజులు వస్తుంది మీకు? అంటే నేను ఎప్పుడు రెగ్యులర్ కొట్టియాను, ఎప్పుడైనా ఎట్లా ఆటో స్టేషన్స్ వెళ్తేనే కొట్టిస్తాను. ఇప్పుడు ఆటో స్టేషన్ వెళ్తున్నాను అందుకని చెప్పేసి కొట్టిస్తాను. థ్యాంక్ యూ మ్యామ్. అయితే కేవలము వార్తల్లో వస్తున్నటువంటి న్యూస్ని చూసి మాత్రమే పెట్రోల్ లేదన్న భయంతో ముందస్తుగా సేఫ్ జోన్లో ఉండాలి అని చెప్పేసి మేము పెట్రోల్కి వస్తున్నామని చెప్తున్నారు. అంటే దాదాపు మనకి 100 మీటర్ల వరకు కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. వినాయన. రైట్ సుజాత, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.